ఎంత దుర్మార్గమైన అరాచకమైన కేంద్ర ప్రభుత్వం ఇది చెప్పడానికే చెప్తున్నా. కాకులను కొట్టుడు, గద్దెలకు కొట్టుడు. ఇంకా గమ్మత్ తెలుసా, మీకేదైనా 4 రూపాయలు సాయం చేసే ప్రభుత్వం ఏదైనా ఉంటే దాన్ని ఒరుసుకోవడానికి ఉచితాలు అనుచితం అంటాడు. ఉచితంగా మనం కేసీఆర్ బీమా అన్నట్టు పెడదాం అనుకున్నాం, అది అనుచితం అంటాడు, మంచిది కాదంటాడు. అదే కార్పొరేట్లకేమో 14.5 లక్షల కోట్లు మాఫ్ చేయొచ్చు, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే మంచిది కాదంటాడు. ఈ దేశం మొత్తంలోని రైతులందరికీ, కర్షకులందరికీ, ఈ దేశం మొత్తంలో ఉన్న వాళ్ళందరికీ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చినా సంవత్సరానికి అయ్యే ఖర్చు 1,50,000 కోట్లు. అంటే మోడీ గారు వాళ్ళ కార్పొరేట్ దోస్తులకు పంచిపెట్టిన దాన్ని 10 ఏళ్ళు ఫ్రీగా ఇవ్వచ్చు కరెంట్ రైతులందరికీ దేశం. ఒక గది నరేంద్ర మోడీ కథ. కానీ మన కేసీఆర్ ఏ రోజైతే ఈ కార్మికులకు మోడీ రైలు పెట్టలేదు, ఏ రోజైతే ఆగం చేసిండో, ఏ రోజైతే మనం ఎంత చెప్పినా వినకుండా వాళ్ళని గోస ఉంచుకున్నాడో, ఆ రోజు కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నాడు, మీకు యాదుకున్నారు. వీళ్ళని వలస కార్మికులు ఉండడం తప్పు, మైగ్రెంట్ వర్కర్స్ అంటున్నారు ఇంగ్లీష్లో. వీళ్ళు మైగ్రెంట్